అమ్మాయిలు ముద్దుగా తిట్టుకునే ఇడియట్స్, కుర్రకారులు అభిమానించే విక్రమార్కుడు. తనకంటూ స్టైల్, డైలాగ్, బాడీ లాంగ్వేజ్ లో ఒక కిక్ ఉంటుంది. ఎవరైనా ఏదైనా అడిగితే నేను ఇంతే అంటాడు. ఎవరో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది కదా. సో బిగినింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, నీ గురించి నీ ఇంటర్వ్యూస్ అవి చదివినప్పుడు అక్కడక్కడ చెప్పావు కానీ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసింది నువ్వు చేసిన ఫిల్మ్ మీద. సో నీ గురించి ఆల్ రౌండ్ ఎక్కువ ఎవరికి తెలియదు, ఈ షోలో కవర్ చేసేద్దాం. సో నువ్వు చిన్నప్పుడే అనుకున్నావా యాక్టర్ అవుతాను, సినీ ఫీల్డ్ లోకి వస్తాను అని? అసలు నువ్వు పుట్టింది ఎక్కడ, పెరిగింది ఎక్కడ? పుట్టింది మా అమ్మమ్మ ఊర్లోనే. ఎక్కడది? జగంపేట. సో అక్కడ పుట్టింది అక్కడే. పుట్టిన 6 నెలలకి బాంబే వెళ్ళిపోయాను. అంటే మా డాడ్ జాబ్ అక్కడ. ఏం చేసేవారు? ఫార్మసిస్ట్, ఆయన మ్యానుఫ్యాక్చరింగ్ కెమిస్ట్. ఆయనకి అక్కడ ఏదో ఆఫర్ రావటం, జాబ్ అటు వెళ్ళిపోవటం. ఇంకా అక్కడి నుంచి ఆల్మోస్ట్ స్కూలింగ్ అంతా నార్తే. బంజారాస్ అంటారు కదా మనం, అసలు చోట ఉన్నాం మనం. ఆ టైప్ నేను. నీకు కష్టం అనిపించలేదా అలా ట్రావెల్ అయినప్పుడు? తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నావు మరి? అది వరం అంతే. అప్పుడు యాక్చువల్లీ మేము నార్త్ లో ఉన్నప్పుడు కూడా లక్ష్మి ఇంట్లో హిందీ మాట్లాడుకునేవాళ్ళం ఎక్కువ. మా మదర్ ఫాదర్ మాత్రం తెలుగు మాట్లాడుకునేవారు. మాకు అదే అలవాటు అయిపోయింది ఎక్కువ. సో టోటల్ గా ఈ ఢిల్లీలో కానీ టోటల్ గా ఆ కాలనీలో సౌత్ ఇండియన్ ఫ్యామిలీ మాది ఒకటే. మిగతా అంతా ఆల్ పంజాబీస్ అండ్ వాళ్ళందరూ ఉండేవారు. నేను ఎక్కువ వాళ్ళ ఇళ్ళలోనే పెరిగాను కరెక్ట్గా చెప్పాలంటే. నువ్వు హిందీ మాట్లాడతావు, పంజాబీ కొంచెం కొంచెం మాట్లాడు. ఓకే, అంటే ఉండే టచ్ పోయింది, మాట్లాడేవాళ్ళు లేక. ఏమేమి లాంగ్వేజెస్ మాట్లాడతావు? హిందీ కూడా ఓకే, హిందీ బాగానే మాట్లాడు. అయితే మిగతావన్నీ అబద్ధాల్లాగా మాట్లాడతావు నువ్వు. నీకేదో 6 లాంగ్వేజెస్ వచ్చని ఫీల్ అయిపోయింది. లాంగ్వేజ్ బూతులు బాగా వస్తుంది. అందుకే నీకు వచ్చేసేమో అనుకున్నాను. ఫస్ట్ ఏ భాష బూతులతోనే స్టార్ట్ అవుతుంది. అయినా నేను చార్మిని అడిగాను, చార్మి షోకి వచ్చినప్పుడు, ఏంటి మీరిద్దరు పంజాబీలో మాట్లాడేసుకున్నా? ఆయనకే ఎక్కువ వచ్చు నాకంటే పంజాబీ, నాకు తెలుగే బాగా వచ్చు అని. పంజాబీ బాగా వచ్చు, నాకు పంజాబీ బూతులు బాగా వచ్చు. అలా వచ్చారు. అండ్ పుట్టిన తర్వాత ఎప్పుడు హైదరాబాద్? ఫస్ట్ విజయవాడ, నేను కాలేజ్ విజయవాడ. తర్వాత ఇంకా సినిమా పిచ్ అనేది when I was 9 అప్పుడే స్టార్ట్ అయింది. అంటే హిందీ సినిమాలు చూసా, తెలుగు సినిమాలు? హిందీ సినిమాలు చూసా. సినిమాలు చూడటం అనేది విజయవాడ వచ్చిన తర్వాత. తెలుగు సినిమాలు అప్పుడప్పుడు ఏంటంటే మా సమ్మర్ వెకేషన్ హైదరాబాద్ వస్తూ ఉండేవాళ్ళు మా పిన్నింటికి. అక్కడేమో స్వామి థియేటర్ ఉండేది, అక్కడ తెలుగు సినిమాలు చూడటం కొన్ని అర్థమయ్యేది కాదు. బట్ ఓకే, అప్పుడు చూడటం స్టార్ట్ చేసాం. బట్ అర్థమైన తర్వాత ఇక్కడే విజయవాడ. నీకు ఎప్పుడు అనిపించింది ఓకే దట్స్ ఇట్, నేను వెళ్ళిపోవాలి, సినిమాల్లో ట్రై చేయాలి అని? అసలు పర్మిషన్ ఇస్తే చిన్నప్పుడు రెడీ, నేను చాలా ఆర్టిస్ట్ రెడీ అయిపోయాను మామూలు కరెక్ట్గా చెప్పాలంటే. కానీ మా డాడీ ఏంటంటే కొంచెం డిగ్రీ కంప్లీట్ చేయరా కనీసం. డిగ్రీ నేను ఏం ఆడుతున్నాడు ఈయన, అసలు సంబంధం ఉందా, ఇన్నర్ వాయిస్ లే అనమాట ఇవన్నీ. రేపు హీరోతో మాడుతున్నాయి ఆ టైప్ లో. ఇప్పుడు మా ఫ్యామిలీలో ఎవరికి లేదు. అండ్ ఆల్మోస్ట్ నాకు తెలిసి అందరూ ఎడ్యుకేటెడ్, అందరికీ డిగ్రీ హోల్డర్స్, అందరికీ డిగ్రీలు ఉన్నాయి, నాకు ఒక్కడు తప్ప. డిస్కంటిన్యూడ్ బీకామ్ ఫినిష్ చేయలేదా? మోర్ ఆఫ్ థియేటర్, సినిమా తప్ప వేరే ఉండేది కాదు లక్ష్మి. నీకు యాక్ట్ చేయాలన్నా ఉండేదా, డైరెక్ట్ చేయాలని ఉండేదా? రెండు. అంటే యాక్చువల్లీ వచ్చాను కొన్ని స్ట్రగుల్ అయ్యి, యాక్టర్గా స్ట్రగుల్ అయ్యి, ఫేస్ ఎవరికి నచ్చక ఇలా ఉంది ఏంటి. బట్ ఎప్పుడు డిస్కరేజ్ అవ్వలేదు, ఎప్పుడు ఫ్రస్ట్రేట్ అవ్వలేదు, ఎప్పుడు డిప్రెస్ అవ్వలేదు. జరుగుద్ది, మన ప్రయత్నం చేస్తుంది. నెవర్ గివ్ అప్. అండ్ అట్లీస్ట్ ఆ సైకిల్లో ఉన్నావు కదా, నీకు నచ్చిన దానిలోనే ఉన్నావు కదా. నువ్వేదో కంప్యూటర్ కన్సల్టెన్సీ చేసుకుంటూ కంప్లైంట్ చేస్తే అది వేరే విషయం. అంటే ఏంటి? అదే మా ఆయన ఉన్నారు కాబట్టి అదేంటో తెలుసు, ఇప్పుడు అడిగితే ఏంటో తెలియదు. వాట్ డస్ యాండీ డూ? ఆరకల్ ఫైనాన్షియల్స్. దానిలో ఏంటి అంతే వచ్చిన అదే బట్టి వద్దు. నీకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ డే సెట్ లో ఎలా ఉంది నీకు? ఫస్ట్ కెమెరా ఫేస్ చేసింది నేను రవిరాజ ప్రిన్సిటీ డైరెక్షన్ లో కన్నడ అంకుశం కన్నడలో తీశారు. సో వన్ ఆఫ్ మై కజిన్స్ వాళ్ళు పార్ట్నర్స్ ఆ సినిమాకి. మనకు 4 పార్ట్నర్స్, వాళ్ళు 4 వీళ్ళిద్దరు అనమాట. సో దానికి స్టూడెంట్ లీడర్ క్యారెక్టర్ ఉంటుంది. తెలుగులో రాధాకృష్ణ కథను చేశాడు, తను ఇప్పుడు డైరెక్టర్ అయ్యాడు. అదే సేమ్ క్యారెక్టర్ అక్కడ చేసింది. సో అది చేసే టైంకి ఏంటంటే మనకి కన్నడ ఎంత డైలాగ్ ఇచ్చారు, తెలుగే సరిగా రాదు మనకి. కన్నడ పిన్శెట్టి రవిరాజ గారు బేసిక్ గా కొంచెం సీరియస్గా ఉంటారు కదా అనుకున్నాం. బట్ ఓకే, స్పాట్కి వెళ్ళిన తర్వాత కొంచెం ఈజీగానే ఉంది. ఎందుకో ఇది అయిపోయిందో చూసి ఎప్పుడు డైలాగ్ చూసి అది ఫస్ట్ కెమెరా. చిన్న క్యారెక్టర్స్ కాదు, ఇది కాదు, ఇంకోటి. బట్ జస్ట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్, అంతే, దట్స్ ఆల్. వెయిట్ చేస్తున్నా చేసి మెల్లిగా ఫస్ట్ బ్రేక్. ఆల్మోస్ట్ నా ఫస్ట్ బ్రేక్ వచ్చింది ఆఫ్టర్ 8 years సింధూరం.
అంటే నన్ను గుర్తించిన యాక్టర్గా గుర్తించిన మొట్టమొదటి వ్యక్తి కృష్ణవంశీ. అక్కడ చూసి కొన్ని అంటే ఐ యూస్ టు ఇమిటేట్ నాట్ యాక్టర్స్, యూనిట్లో ఉన్న వాళ్ళందరినీ ఇమిటేట్ చేసేవాడిని. అది చూసి ఏముందని చెప్పేసి చేస్తానేవాడు. నేను పెద్ద నమ్మలేదు, ఎందుకంటే అంటే అలాంటి ప్రామిసులు చాలా మంది చేశారు. బట్ ఎక్కడో ఏదో చిన్న నిజాయితీ సింధూరాలు అయింది. ఫస్ట్ బ్రేక్. ఏం పాటలు ఏం బట్టలు, దానిలో రెడ్ ప్యాంట్ రెడ్ షర్ట్ గుర్తించాడు. అండ్ ఆఫ్ కోర్స్ జగన్ తర్వాత అండ్ తర్వాత. ఇప్పుడు నువ్వు వెనక్కి చూసుకుంటే డూ యూ ఫీల్ ఓకే నేను వచ్చింది ఐఎమ్ హ్యాపీ వేర్ ఐ యామ్ అని? నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఇచ్చాడు. ఓ గుడ్. అలా లాంగ్వేజ్ డైలాగ్ డెలివరీ కానీ ఇమ్మీడియట్ గా కనెక్ట్ అయిపోతారు జనాలు. యూనో ఒక యాక్టర్ అంటే ఒక డైలాగ్ డెలివరీ ఇలా ఉండాలి అని కాకుండా జస్ట్ కలోక్యువల్ గా న్యాచురల్ గా ఈజీగా ఉంటుంది. నువ్వు అలాగే అనుకొని వచ్చావా ఇలాగే చెయ్యాలి? డిడ్ యూ హ్యావ్ అ కాన్సెప్ట్? బేసిక్ గా లక్ష్మి నాకు రియాక్ట్ అవటం నచ్చదు. దానికి నాకు చాలా మంది ఇన్స్పిరేషన్ ఉన్నారు. ఎవరెవరు? లైక్ మిస్టర్ బచ్చన్, మలయాళం మోహన్ లాల్ గారు. సో అండ్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్స్. నా అదృష్టం ఏంటంటే కృష్ణవంశీ లాంటి, అంటే బేసిక్గా కృష్ణవంశీ లాంటి డైరెక్టర్ న్యాచురాలిటీని ఎక్కువ కోరుకుంటాడు. అది నా అదృష్టం, అలాంటి డైరెక్టర్స్. అండ్ సేమ్ జగన్, అది తెలుసు, వాళ్ళని తెలుసుకున్నారు. ఇట్లా క్షణ సినిమా అప్పుడు చాలా ట్రై చేసావంట కదా రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర. సూపర్ జోక్ లక్ష్మి. వెళ్ళాను లోపల ఆఫీస్కి వెళ్ళంగానే ఆల్మోస్ట్ ఒక 40 మంది ఉన్నారు. ఇంతమంది ఉన్నారు, మనకి అసలు ఎక్కడ అవకాశం ఉంటుందా? అప్పటికే మనం ఎక్కడ పడితే అడిగి రిజెక్ట్ అవుతున్నాం. ఇది డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారిని కలవటానికి. దానిలో అంటే శివ అనే సినిమా కొత్త వాళ్ళు పెట్టి తీసాడు, నెక్స్ట్ అన్ని కొత్త వాళ్ళకి వేస్తాడు అని చెప్పేసి కొన్ని వేషాలు వెళ్ళాను. లోపలికి వెళ్ళాను, నమ్మో జేబులో ఒక న్యూస్ పేపర్ తో ఇలా కవర్ చేసుకుని ఒక ఫోటో అన్నమాట తీసుకెళ్ళి ఇచ్చాను. ఆ ఫోటో చూస్తే నవ్వు వస్తుంది. ఆ విషయం తర్వాత తెలిసింది నాకు. ఆయన ఇలా చూసి లుక్ ఇచ్చాడు. ఆ లుక్ అర్థం తర్వాత అర్థమైంది నాకు, అర్థం కాలేదు. శివనాగేశ్వరరావు గారు ఏమో కో డైరెక్టర్, ఇలా తీసి ఓకే నేను చెప్తాను అని పంపించాను. ఎంత ఫన్నీ ఫోటోగ్రాఫ్ తెలుసు అది. అసలు యాక్చువల్లీ అది మొన్నటిదాకా ఉంది. మామూలుగా సరదాగా తీసి స్టిల్ తీయని ఉంటుంది కదా, అది తీసుకెళ్ళి అంటే ఒక ఆల్బమ్ అని ఒక ఇది కానీ చాలా అందరూ ఆల్మోస్ట్ అందరూ ఆల్బమ్తో ఉన్నారు. కనుక్కోటి చెప్పిన ఆల్బమ్ అప్పటికి 2000-3000 అయ్యేది. 2000 అంటే మామూలు విషయం ఏంటి? 2 నెలలు మెయింటెనెన్స్ అది మనకి. పేపర్లో చుట్టిస్తాం అందంగా కవర్ చేసి. సూపర్ ఎక్స్పీరియన్స్ అది. ట్రై చేసాం బట్ అవ్వలేదు, వర్కౌట్ అవ్వలేదు. ఆయన గుర్తునిందా ఫోటో? తర్వాత గుర్తుండదు ఆయనకి. నేను చెప్పాను తర్వాత చాలాసార్లు కలుస్తాం కదా, నేను 2-3 సార్లు చెప్పాను ఇలా జరిగింది. అవునా, ఆయన నవ్వుకుంటారు, నేను నవ్వుకుంటాం. సో కొన్ని రూమర్స్ కూడా రాసుకున్నాను నేను. సో ఏది కరెక్ట్ ఏది నిజం అని మీరు చెప్పారు. మీరు పని అయిపోయిన తర్వాత తెప్ప తగలేసే రకం అని అంటారు. అంటే నువ్వు ఒక సినిమా అయిపోయిన తర్వాత వాళ్ళతో నాకు ఇంకా అక్కర్లేదు, అయిపోయింది కట్ ఆఫ్ అని ఉంటావంట. అవునా అని నాకు తెలిసింది వేరు. బట్ దట్ కాదు, రూమర్ రావడానికి కూడా అర్థం ఉండాలి కదా. బేసిక్ నేను పనిచేసిన మా డైరెక్టర్స్ కూడా జగన్ కానీ, రాజమౌళి కానీ, వంశీ కానీ, సీనుమేట్లు కానీ వీళ్ళందరితో పనిచేశాను. అండ్ మామూలుగా వీళ్ళతో సినిమాయే కాకుండా పర్సనల్లో కూడా వీళ్ళ వెరీ గుడ్ ఫ్రెండ్స్. బయటకు వెళ్తాం, పబ్లిక్ వెళ్తాం, తిరుగుతాం. నేను జగన్ అయితే ఆల్మోస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ మేము. అసలు అలాంటిది ఏమీ లేదు. మరి ఇదే నాకు చాలా కొత్తగా ఉంది రూమర్, కానీ బాగుంది. చాలా ఉన్నాయి అసలు బ్లాగుల దగ్గర నుంచి. అలాంటిది ఏమి లేదు, బట్ ఓకే. కానీ థ్యాంక్స్ టు ఈ బ్లాగ్ కానీ నెట్లు కానీ వాళ్ళు సృష్టించుకొని వాళ్ళు అనేసుకొని అసలు వాళ్ళు రాసేస్తారు. దాని మూలంగా నేనైతే పెద్ద పట్టించుకోను, కానీ వాటిని పట్టించుకొని హర్ట్ వాళ్ళు చాలా మంది ఉంటారు. చాలా మంది. అండ్ నేను అలాగే ఉండేదాన్ని, లైక్ పట్టించుకోకూడదు అని. బట్ అది తిరిగి నచ్చిన వాళ్ళకు కూడా అది చదివి ఇది నిజమా కాదా అని, యూనో. సో దట్స్ వై వెన్ నేను నా షోలో అందరినీ ఒక రూమర్ అనేది అందరూ గుసగుసలు అనుకునేది నేను గట్టిగా అడుగుతున్నాను. సో అది బయటకు వచ్చేసరికి ఇంకా అది బ్రేక్ అయిపోయి దెర్ ఇస్ నో చార్జ్ ఆన్ ఇట్ అంటారు. సో గుడ్, అది అయిపోయింది. ఇట్ విల్ బి అవుట్ ఆఫ్ యువర్ లైఫ్. ఈరోజు లైవ్ గా చెప్పేసావు కాబట్టి నేను అసలు ఏదైనా రాసుకో, మీ ఇష్టం. సో డైరెక్టింగ్ అనేది ఉందా నీకు ఫ్యూచర్ లో? డెఫినెట్ గా ఉంది, కానీ దాంట్లో నేను చేయను. వెనకాలకి వచ్చాను, చేయి సరిగ్గా చేయి. ఇప్పుడు నేను చూపిస్తాను నేను పడింది ఏంటో. ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది, కానీ అది ఎప్పుడు ఏంటి అనేది ఇంకా టైం ఉంది. మీకు కొన్ని బైట్లు తయారు చేయించాను. సో ఫస్ట్ బైట్ చూద్దాం. Ravi is the most easy-going person you can ever find, and
ఎంతో కష్టపడి చేసిన సినిమా ఫ్లాప్ అయిందంటే ఎవరికైనా బాధగా ఉంటుంది. తను బాధపడతాడు, బట్ ఎంత బాధపడాలో అంతే బాధపడి అక్కడితో ఆ విషయాన్ని వదిలేసి నెక్స్ట్ సినిమాకి ఆర్ నెక్స్ట్ లైఫ్ హ్యాస్ టు గో ఆన్ అన్న యాటిట్యూడ్ చాలా బాగా తీసుకుంటాడు. మా ఇంట్లో వాళ్ళు మేము తను కూర్చొని మాట్లాడుకుని చూస్తే పల్లెటూరులో ఆడవాళ్ళు చెప్పుకునే గాసిప్ కూడా ఎందుకు పనిచేయదండి. అంతకన్నా దారుణంగా నిజమా అలా చేసారా అంటే ఇలా కూర్చొని ఒకళ్ళు బిచ్చింగ్ అంటే బిచ్చింగ్. నెల రోజులకు ఒకసారన్నా ఆ బిచ్చింగ్ సెషన్ జరగకపోతే అయితే చాలా ఇబ్బంది, వెల్తిగా ఫీల్ అవుతూ ఉంటాం. ఇమీడియట్గా ఫోన్లు వెళ్ళిపోయి మనం జనాల గురించి అసహ్యంగా మాట్లాడుకొని చాలా రోజులు అయిపోయింది, ఒకసారి ఒక సెషన్ పెట్టేసుకోవాలి, మాట్లాడుకోవాలని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం. చెప్పుకుంటాం కదా, ఆ పర్టికులర్ పర్సన్ నాలో బెస్ట్ని బయట, హీ బ్రింగ్స్ అవుట్ ద బెస్ట్ ఇన్ మీ అని చెప్పుకుంటాం కదా, అలా రవి బ్రింగ్స్ అవుట్ ద వర్స్ట్ ఇన్ మీ, నాలో ఉన్న డార్క్ సైడ్ని బయటికి తీసుకొస్తా ఉంటాడు. బట్ ఐ ఎంజాయ్ దాట్. రవి డైలాగ్స్ చెప్పేటప్పుడు, షూటింగ్లో చెప్పేటప్పుడు రోల్ చేసేస్తూ ఉంటాడు, కానీ డబ్బింగ్ వచ్చిన తర్వాత దాన్ని కరెక్ట్ చేస్తూ ఉంటాడు. విక్రమార్కుడులో విక్రమ్ రాథోడ్ డైలాగ్స్ తన షూటింగ్లో చెప్పి డబ్బింగ్లో తనకు కరెక్ట్ చేయడానికి వచ్చిన ఆ మధ్య టైంలో తను భయపడ్డా లేదా ఆ విషయం నాకు తెలియాలి. సో విక్రమ్ రాథోడ్గా సినిమా రిలీజ్ అయిన తర్వాత యాక్సెప్ట్ చేశారు, అది సరే. సినిమా జరుగుతున్నప్పుడు జనాలు తనని ఎలా యాక్సెప్ట్ చేస్తారో అని భయపడ్డా లేదా, ఈ 2 క్వశ్చన్స్కి నాకు ఆన్సర్ కావాలి. ఐ విల్ బి వాచింగ్ లక్ష్మీ టాక్ షో. రవి, మీ ఆన్సర్ కోసం నేను కూడా చూస్తూ ఉంటాను. యాక్చువల్లీ విక్రమ్ సింగ్ రాథోడ్ అంటే నాకు భయం, ఎందుకంటే సత్యబాబు లైక్ ఓకే ఫైన్ మనం ఈజీగా చేస్తాం. రాజమౌళి నమ్మాడు కాబట్టి నేను నమ్మాను అంతే. రాజమౌళికి ఏంటంటే విక్రమ్ సింగ్ రాథోడ్ ఈజీ, నాకేమో విక్రమ్ సింగ్ రాథోడ్ అంటే భయం, అత్తిరి సత్యబాబు రాజమౌళికి కొంచెం భయం. ఓకే, భయపడలేదు, ఎందుకంటే నేను ఒకసారి ఆ పోలీస్ డ్రెస్ వేసిన తర్వాత టోటల్ దాంట్లో ఉన్నాను. ఐ ఫీల్ లైక్ విక్రమ్ సింగ్ రాథోడ్ లాగా ఫీల్ అయ్యాను. భయపడలేదు నేను, ఎందుకు భయపడలేదు, బికాజ్ రాజమౌళి ఇస్ దేర్ కాబట్టి, ఆయన నమ్మారు కాబట్టి. ఇది కాక ఇంకో నుండి కొంచెం ఏంటిది కరెక్ట్గా వెళ్తున్న డౌట్లు వచ్చేవి, అసలు డౌట్ కూడా రాలేదు. దట్ క్రెడిట్ గోస్ టు రాజమౌళి. డైలాగ్స్ కి షూటింగ్ కి కొంచెం ఒక్కసారి ఏంటంటే నేను ఆ డైలాగ్ కొంచెం స్లోగా సెటిల్డ్గా చేయాలి, మాక్సిమం ట్రై చేసుకుంటూ వచ్చి దాన్ని ఇంకా డబ్బింగ్ ఇంకా బెటర్మెంట్ చేయించి, ఎందుకంటే రాజమౌళికి డబ్బింగ్ చేపించడంలో విక్రమ్ సింగ్ రాథోడ్ క్యారెక్టర్కి కొంచెం టైం పట్టింది. కొంచెం బేస్ రావాలి, మార్నింగ్ 7 స్టార్ట్ చేసేవాళ్ళం, కొంచెం బేస్ వాయిస్ ఉంటుంది. అతను ఉన్నాడు కాబట్టి అసలు నేను దేనికి భయపడలేదు. ఇక గంటలేం ఆయన షో చూస్తాను కదా. ఓకే, చేతి కడియానికి నీకు ఏదో హిస్టరీ ఉందంటే ఏంటది? చేతి కడియం ఎప్పుడో ఒక చాలా కాలం క్రితం, ఒక 97 అనుకుంటాను, 96 వైవేష్ చౌదరి నా రూమ్మేట్, మీ డైరెక్టర్ సలీం. సో అప్పుడు ఒక సాయిబాబా కడియం తెచ్చిచ్చింది, అది చాలా కాలం చాలా సినిమాల్లో కంటిన్యూ చేసుకున్నాను. తెచ్చిన కడియం అది రాగి కడియం. ఆ కడియం చాలా కాలం వేసాను. అనుకోని ఏంటంటే ఒకసారి ఒక ఫైటర్ తగిలిసింది, అంటే తను తప్పే అయినా సరే తగిలింది, కొంచెం లేట్గా కట్ అయింది అనమాట, దాంతో తీసింది. బట్ తను ఇచ్చినందువల్ల ఇచ్చిన నా సెంటిమెంట్ అలాంటిది ఏం కాదు. సాయిబాబా దగ్గరికి వస్తాడు, కడియం తెచ్చిపెడితే కడియం వేసుకుంటే బాగుంది నాకు, అంతే తప్ప అది తను తెచ్చాడు, కడియం తెచ్చాడు, వేసుకున్నాను, అండ్ బాగా చాలా అందంగా ఉంటుంది. తీసేయాల్సి వచ్చింది తర్వాత. వైవిఎస్ గారితో సినిమా ఏం చేయట్లేదా? వైవిఎస్తారా? ఇగో ఫ్యూచర్ లో చేయాలి, మరి ముందు ఫినిష్ అయితే మాది ఫినిష్ అయితే. ఆయనేమో ఒక్కొక్క సినిమా 200-300 రోజులు తీస్తారు. అదే ప్రాబ్లం అక్కడే వచ్చింది. మీరు 4 సినిమాలు, అదేమో 4 సినిమాలు దగ్గర 3 సినిమాలు అయిపోతాయి టైంకి. అది ఇది కాంబినేషన్ కుదరాలంటే చాలా కష్టం. లేదు, నాతో బంద్ చేస్తే స్పీడ్ అయిపోతాడు. నేనుంటాను ఆ సినిమాలో. మీ దృష్టిలో పెళ్ళంటే ఏంటి? ఒక అద్భుతమైన, బాబాయ్ పదం సరిగ్గా దొరకట్లేదు నాకు, గ్రేట్ థింగ్, బికాస్ నేను నమ్ముతాను. My kids, my wife, my family. I just love my family. You have 2 kids, kada? 2 kids, yeah. And పేర్లు ఏంటి ఇద్దరు? డాక్టర్ పేరేమో మోక్షద అండ్ సన్ పేరేమో మనిత్ మహాధన్. వీడు 30లో మాట్లాడతాడు, అది 60లో మాట్లాడుతుంది. డాడీకి షాక్లు ఇస్తా ఉంటుంది మోక్షద, మామూలుగా కాదు. ఒకసారి మోహన్ బాబు గారు, నట ప్రపూర్ణ మోహన్ బాబు గారు ఒకసారి మా సెట్కి వచ్చారు, వస్తే అక్కడే ఉందన్నమాట. అంకుల్ అంది, అంకుల్ ఏంటి
అన్నయ్య అని పిలవాలి. అప్పుడు ఫిక్స్ అయిపోయింది. ఒకసారి మీ ఇంటికి వచ్చారండి కదా? వచ్చారు. ఎక్కడికి వెళ్ళామంటే మోహన్ బాబు ఇంటికి వెళ్ళానంట. మా ఇంటికి రండి, మీకు చేపల కూర పెడతానండి. మెన్యూ కూడా చెప్పేసింది. అసలు డాడీ అయితే షాక్. ఇంకో బయట చూద్దాం. రవితేజ ఆయన గురించి చెప్పాలంటే ప్రతి ఒళ్ళకి కూడా హుషారు వస్తుందండి. ఎందుకంటే విపరీతమైన ఎనర్జీ ఆయనకి. జనరల్గా భగవంతుడు మనకి ఒక లైఫ్ ఇస్తే మనం కొంచెం ల్యాగ్ ఇచ్చి ఆ లైఫ్లో సగం లైఫే బతికి చచ్చిపోయే వాళ్ళు కొంతమంది ఉంటే, ఆ లైఫ్ని ఏదో రకంగా కొంచెం తొందరపడి పూర్తిగా బతికి చచ్చిపోయే వాళ్ళు కొంతమంది ఉంటే, రవితేజ భగవంతుడు లైఫ్ ఎత్తే చాలా స్పీడ్గా 5-6 లైఫ్లకు సరిపడ బతికేసి ఆ తర్వాత వెళ్తాడు ఆయన. అసలు సినిమాకి బయటికి ఏం తేడా ఉండదండి, ఒకటే ఎనర్జీ. నేను ఎప్పుడు ఖాళీ ఉన్నా వెళ్ళి కూర్చునేది ఈయన దగ్గరే. ఈయన లైఫ్ స్టైల్ కూడా చాలా ఇష్టం అండి నాకు. ఎక్కువ ల్యాగ్ పెట్టుకోరండి ఏ విషయంలో కూడా. ఎవరు నేను వస్తే స్ట్రైట్ అయిపోతాడు ఈయన. ఆ లోపల దాచుకోవడాలు ఏముండవు, మొహం మీద చెప్పేయటం అన్నీ డైరెక్ట్గా మొహం మీద అడిగేయడం. అది బెటరు. ఎప్పటికప్పుడు క్లియర్ అయిపోయి అందరి మనసులో ఫ్రీగా ఉంటాయి. అప్పట్లో ఈయన గడ్డం రవితేజ అనేవారు. దాని తర్వాత గడ్డం గీసి క్లీన్ షేవ్తో ఫస్ట్ సినిమా స్టార్ట్ అయిందండి, సెకండ్ హ్యాండ్ అని. దానికి నేను అసిస్టెంట్ డైరెక్టర్ని. విపరీతమైన క్లారిటీ ఏ విషయం గురించి అయినా, అనవసరాలు ఉండవు. ఇది తప్పు కదా అని మీరు చెప్పచ్చు కదా, ఎందుకు నేను ఎందుకు చెప్పడం? ఈ ఏజ్లో నువ్వు ఎలా తెలుసుకున్నావో ఈ ఏజ్లో ఆడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా, మనం చెప్పకూడదు. ఈ క్లారిటీ చాలా బాగా నచ్చిందండి రవితేజలో నాకు. ఎందుకు చెప్పడం, టైం వేస్ట్ చేయకుండా అంటాడు ఆయన. అసలు చెప్పాను కదండి, ఒక లైఫ్ ఇస్తే భగవంతుడు 5-6 లైఫ్లు గడిపేస్తాడు ఆయన. సో స్వీట్. అసలు సూపర్. అసలు నాకు వెరీ సునీల్ ఏంటంటే వెరీ పాజిటివ్ పర్సన్ అండ్ వెరీ సెన్సిబుల్. ఇప్పుడు నా గురించి తను చెప్పాడు కదా, ఆల్మోస్ట్ తను కూడా అంతే. అతను లేని పని మాట్లాడు, లా అని బయట ఉండదు, క్లియర్గా ఉంటాడు. సినీ ఇండస్ట్రీలో మనసారా అన్నయ్య అని పిలవాలనిపించింది ఆయన. నేను ఎక్కువ మందిని పిలుస్తాం కానీ అన్నయ్య అని మనసారా పిలిచారు. పిలిచి ఫీల్ అవుతారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సునీల్ ఏంటంటే సునీల్ నాకు ఇంకోటి అంటే ఇండస్ట్రీలో, ఫిల్మ్ ఇండస్ట్రీలో నాకు ఇష్టమైన, నాకు దగ్గరగా ఉన్న తక్కువ మందిలో సునీల్. సో స్వీట్. సునీల్ అన్నయ్య అదే చెప్పారు, రాజమౌళి గారు అదే చెప్పారు. మీరు ఒక హిట్ వచ్చినా ఫ్లాప్ వచ్చినా ఆ ఫ్లాప్ ని అంత డిప్రెసింగ్ గా తీసుకోరు అని. అది ఎలా సాధ్యం? ఒకటే లక్ష్మి, క్లియర్, అది అయిపోయింది. దాని గురించి ఆలోచిస్తున్నా వేస్ట్ అంటున్నాను. కానీ నువ్వు అంత కష్టపడ్డావు కదా 3-4 దానికి సంబంధం లేదు అసలు. అయిపోయింది అది. కొన్ని అయితే మధ్యలో తెలిసిపోతాయి సినిమా. నేను మధ్యలోనే తెలిసిపోయిన సినిమాలు ఉన్నాయి. ఈ సినిమా వర్కౌట్ అవుతుందని తెలిసిపోయింది నాకు. కాబట్టి అయిపోయింది, ఫినిష్. నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అని దాన్ని నమ్ముతాను ప్రతి విషయంలో. ఏ విషయం లివ్ ఇన్ టుడే. మీరు ప్రొడ్యూసర్స్ కి ఇది ఇంకో అనదర్ థింగ్, ప్రొడ్యూసర్స్ కి బంగారు బాత్ అనే పేరు ఉంటుంది. కాంప్లిమెంట్. ఫైనలీ ఒకటి. నో సీరియస్లీ, మిమ్మల్ని పెట్టుకుంటే 100% బిజినెస్ అయిపోతుందని, ప్రొడ్యూసర్ సేఫ్ అని, రిలీజ్ ముందే అన్న పేరు. అది ఎంత రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకుంటావు రవి? లైక్ నా వల్ల అని మీరు చూస్ చేసుకునే విషయాలను బట్టి ఉంటుందా? డెఫినెట్ గా సినిమా ప్రొడ్యూసర్ దాంతో నాది అంతే. నా ప్రొడ్యూసరు అంటే సినిమా అమ్మిన ప్రొడ్యూసర్, కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్స్, ఎవరికి నష్టం కలగకూడదు, అది ఎక్కువ ఆలోచిస్తుంది. సేఫ్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతావా? వచ్చేస్తున్నాయి అంటే అది బోనస్, అది నష్టం రాకూడదు. అది మాక్సిమం మినిమం గ్యారంటీ అంటే ఎవరికి ప్రాబ్లం ఉండదు. నిజంగా థ్యాంక్స్ టు ఆడియన్స్, సీరియస్లీ చెప్పిన నెగిటివిటీ లేదు నాకు. విక్రమార్కుడు తర్వాత, కిక్ తర్వాత పిల్లలు బాగా ఎక్కువ చూడటం స్టార్ట్ చేశారు. పిల్లలు లవ్ కిడ్స్. కానీ వచ్చి కిక్ అంకుల్ అంటుంటే ఐ ఫీల్ సో గుడ్. మీకు ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతుంటాను ఒక స్క్రిప్ట్ లో కానీ, మ్యూజిక్ లో కానీ? ఇప్పుడు కిక్ సినిమా ఉంది, కిక్ ఫిల్మ్ యాస్టీస్ గా ఫస్ట్ హాఫ్ చూసి ఓకే చేశాను, సెకండ్ హాఫ్ వినలేదు నేను. ఒక్కరితో వంశీ కట్ చెప్పాడు నాకు. కట్ చెప్పిన విధానం, క్యారెక్టరేషన్ నాకు నచ్చింది. సో దీన్ని బట్టి సెకండ్ హాఫ్ ప్లే ఏంటో నాకు కొంత డెఫినెట్ గా తెలిసిపోద్ది కదా. కొంత వినలేదు నేను. సినిమా 90% సినిమా అయితే మలేషియాలో సెకండ్ హాఫ్ ఫ్లో ఏంటో ఒకసారి చెప్పని అడిగితే అప్పుడు చెప్పాడు వంశీ. అవునా? యా, నమ్ముతాను అంతే, ఎక్కువ ఇంటర్ఫియర్ అవ్వను. అండ్ ఐ లవ్ ఇంప్రూవైజేషన్స్. చెప్పినా కదా అగైన్, నేను ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నానంటే బికాస్ ఆఫ్ మై డైరెక్టర్స్, థ్యాంక్స్ టు మై డైరెక్టర్స్. ఇంకో బైట్ తీసుకున్నాను. బైట్స్ లాస్ట్ అండ్ ఫైనల్ బైట్. లక్ష్మి, బాగున్నావా? నీ ప్రోగ్రామ్ చాలా బాగుంది.
ఎవరి వీక్ చూస్తూ ఉంటాను నేను. ఇవాళ రవిని పిలిచావు, బాగా మాట్లాడుతున్నాడా? మామూలుగా తను కొంచెం ఇష్టమైతే మాట్లాడతాడు, లేకపోతే లేదు. చిన్నప్పుడు చాలా అల్లరైతే చేసేవాడు రవి. నేను స్కూల్కి వెళ్ళమని కొట్టేదాన్ని, స్కూల్ కొట్టేసి సినిమా థియేటర్కి వెళ్ళి కూర్చునేవాడు. డబ్బులు ఇచ్చేదాన్ని కాదు. అంటే ఏమి ఇస్తాం డబ్బులు, అప్పుడు మాకు అంత లిమిటెడ్ కదా బడ్జెట్. కాకపోతే ఆడు అనుకోకుండా మంచి సక్సెస్ అయ్యాడు. నాకు భగవంతుడు ఇచ్చిన వరాలు మూట నా పెద్ద కొడుకు, అందులో సందేహం లేదు. అందరి కష్టాలు తనకు తెలుసు, ప్రతి టైం విలువ తెలుసు, ప్రతి రూపాయి విలువ తెలుసు. చిన్నప్పుడు అల్లర్లంటే చేస్తారు, చిన్నపిల్లలు చేస్తారు కదా. ఓర్చుకునే తట్టుకునే శక్తి మాకుండదు. చిన్నపిల్లలు చదువుకోవాలి, బుద్ధిగా ఉండాలి మేము అనుకుంటాము. ఏదో పర్సులో 2 రూపాయలు 3 రూపాయలు పట్టుకెళ్ళిపోయి సినిమా చూస్తుండేవాడు. నాకు అంత లెక్క తెలిసేది కాదు. నా చేతులతో నేను ఇవ్వలేను, కానీ మరి తను తీసుకుని చూడగలిగాడు తను. తను కాలేజీకి సిద్ధార్థ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతుండగా నేను గేట్ దగ్గర కాపలాకి వచ్చింది, దాని వెనకాల గోడను దూకేసి సినిమాకి వెళ్ళిపోయేవాడు. నేను హాల్లోకి వెళ్ళి చూస్తే మేష్ ఉండేవాడు. లెక్చరర్లు అంతా చూసి నన్ను నవ్వేవారు, ఏంటమ్మా పిచ్చి తల్లి ఇక్కడ తిరుగుతున్నాను, నీ కొడుకు ఎప్పుడు జంప్ అయిపోయాడు ఇక్కడి నుంచి అని. సినిమా తప్ప బయట ప్రపంచం కానీ ఏ ప్రపంచం దానికి తెలియదు. ఎవరిని నొప్పించడం కానీ, ఎవరిని అండర్ ఎస్టిమేట్ చేయడం కానీ, ఇబ్బంది పెట్టడం కానీ తను ఎరగడు. తన వే ఒకటే, సినిమా 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 సినిమా. ఇలాంటి కొడుకు ప్రతి తల్లికి ఉండాలని కూడా నేను కోరుకుంటూ ఉంటాను. ఇవాళ స్టేజ్లో ఉన్నాడంటే ఇవాళ నా కొడుకు, నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రోగ్రాం కూడా నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. చాలా సంతోషం అమ్మ. ఇది ఎప్పుడులాగా ఆవిడ ఎంకరేజ్ చేశారు నన్ను. ఎవరు ఎంకరేజ్ చేస్తారు మామూలుగా? నేనేం లేదు, ఇంకా వీడికి ఇది, ఇంక సినిమా పిచ్చి వీడికి ఇది అనేది ఎంకరేజ్ చేశారు. ఐ లవ్ మై మామ్. నాకు తెలుసు, ఐ నో దిస్. ఎక్కడో సెంటిమెంట్ తగలాలి కదా. అండ్ టు షో దట్ ఎంత పెద్ద హ్యూజ్ ఇన్ఫ్లుయెన్స్ అమ్మని లైఫ్ లో అని చాలా మందికి తెలియదు. యూనో మీ వైఫ్ ని కూడా ఇంట్లో నుంచి బయట పంపించేసిందన్న. అది మా మదర్ ఇలా మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం. అయినో రాత్రి కూడా ఫోన్ చేసి చూసామమ్మా, నేను ఎక్కువ మాట్లాడానేమో, ఎడిట్ చేసేసుకో అంటే ఏం కంగారు లేదు, అసలు చెప్పొద్దు అంటే నేను తను కూడా ఇంటి నుంచి బయటకు పంపించేసాను, ఉంటే వాళ్ళ ఆయనకి ఫోన్ చేసి చెప్పేస్తున్నారు. చాలా మాస్టర్ ప్లాన్ వేసాం మేము అసలు దీన్ని. ఐ రియలీ లైక్ యువర్ మామ్ అ లాట్. అది నిండుగా మాట్లాడినప్పుడు నీలాగానే ఉంటారు అసలు. యూనో ఒకటి పోనా అమ్మ అని కాకుండా, పోనా ఏంటి అలా లావ్ అయిపోయావు, ఏంటి ఇలా నాటకం అసలు ఉండదు. వెరీ వెరీ అంటే ఫ్రాంక్, ఓపెన్ అండ్ వెరీ స్ట్రాంగ్. వెరీ స్ట్రాంగ్. మా డాడ్ ఇప్పుడు అయింది, అది ఇంకో ఎపిసోడ్ అవుతుంది మళ్ళీ. ఓకే, ఆయన అసలు ఆయన ఎంకరేజ్ చేయలేదా? ఎందుకు ఎంకరేజ్ చేస్తారు? కానీ ఇప్పుడు మాత్రం నేను అప్పుడే చెప్పాను, నాకు ముందే తెలుసు. నీలో నీకు నచ్చిన క్వాలిటీ ఏంటి? ఎలా చెప్పాలి? సంథింగ్ యు థింక్ అబౌట్ సేయింగ్ దట్ ఓకే ఇదే చెప్పు, లైఫ్ ఇంతే, డోంట్ థింక్ అబౌట్ ఇట్. అది నచ్చిన కరెక్ట్. బి కూల్. నచ్చింది ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు. నచ్చింది ఏంటంటే నాకు నాలో ఏంటంటే కొంచెం ఐ కాంట్ స్టాండ్ స్టూపిడిటీ. కొంచెం ఇదేసరికి ఇరిటేషన్ ఎక్కువ వచ్చాను నాకు. కామన్ సెన్స్ లేకపోయినా కొంచెం అదొకటే చిన్న ప్రాబ్లం ఉంది నాకు. బట్ ఓకే, అది కూడా కొంచెం తగ్గిపోతుంది. ఆ టైంలో అంటే కొంచెం ఎంత అంటే అంత అరిచేస్తుంటాను, మళ్ళీ విత్ ఇన్ సెకండ్స్ మళ్ళీ తగ్గిపోతుంది, మళ్ళీ కామన్ అయిపోతుంది. ఇప్పుడనే కొంచెం ఇలాంటి చెప్పాను కదా, కొంచెం చిన్న పెద్ద ఉండవు, చిన్న ఇరిటేషన్స్ ఉంటాయి. నీకు రాజా రవీంద్రకి చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్. ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అండ్ వాట్ ఈస్ యువర్ రిలేషన్షిప్ విత్ బోత్ ఆఫ్ యు? నేను చెన్నై వెళ్ళేసరికి ఆల్రెడీ అక్కడ ఉన్నాడు. చిన్న లుక్స్ పాస్ చేసుకునేవాళ్ళు, ఎవరు అంటే చూసాం, అలా ఉండేది. యాక్చువల్లీ అలా స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. రైవల్స్ ఒక రకంగా చెప్పాలంటే. ఒకే టైంలో వచ్చారు. బాగా మాట్లాడతాడు, మంచి మాటకారి, నవ్విస్తుంటాడు, ఎంటర్టైన్ చేస్తాడు బాగా. మనకి అది అంత యాక్చువల్లీ దానికి కాదు, మనం వచ్చింది ఇక్కడ ఎంటర్టైన్ చేయడానికి కాదు. తర్వాత చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్ళీ కలిసి ఇక్కడికి వచ్చిన తర్వాత యాక్చువల్లీ మేము క్లోజ్ అయింది ఇక్కడికి వచ్చిన తర్వాత. చెన్నైలో మేము క్లోజ్ ఫ్రెండ్స్, నా ఫ్రెండ్ అనేది కూడా లేదు అసలు యాక్చువల్లీ కరెక్ట్గా చెప్పాలి. మరి ఇప్పుడు నీ డేట్స్ చూసుకుని కానీ అన్ని దగ్గర ఫ్రెండ్షిప్ ఎవ్రీథింగ్ టుగెదర్ అన్నట్టు కదా. నీకు నచ్చిన సినిమా, ఇప్పటివరకు ఇన్ని సినిమాలు చేసావు కదా, అబ్బా ఆ సినిమా చూస్తే ఇంకా నీకు థ్రిల్ ఉంటుంది అనిపించే సినిమా నీకు ఏది? నా సినిమాలో అలా చెప్పడం కష్టం లక్ష్మి, ఎందుకంటే అన్ని ఇష్టపడే చేశాను. ఇడియట్ అంటే చాలా ఇష్టం, ఆటోగ్రాఫ్, నేను ఇంతలో క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం. బికాస్ మా రియల్ లైఫ్ క్యారెక్టర్. జగన్ కూడా అట్ ది సేమ్ టైం మీ అండ్ జగన్, అందుకే ఎక్కువ ఎదురుగా ఎక్కువ కనెక్ట్ అవుతాం. జనాలు అంత కనెక్ట్ అవ్వలేదు దానికి.
మీరంతే అంటే మేము ఇంతే అన్నట్టు కనెక్ట్ అవ్వలేదు. నాకు ఇష్టమైన సినిమాలు. బయట సినిమాల్లో ఇన్స్పైర్ అయ్యే సినిమా ఏంటి? నాకు 5 అంటే చాలా ఇష్టం. తర్వాత అంటే వాళ్ళ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టైల్స్ చాలా ఇష్టం. అంటే అమితాబ్ బచ్చన్, మోహన్ లాల్, గోవింద, చిరంజీవి గారు, రజనీకాంత్. ఒక్కొక్కళ్ళు ఒక యూనిక్ స్టైల్. ఒక సినిమా ఫీల్డ్కి రావాలంటే ఎంత కష్టపడాలి, ఎంత అదృష్టం ఉండాలి? 98 to 99% కష్టపడాలి. 1% నేను దాన్ని నమ్ముతాను. ఎందుకంటే నా కెరీర్లో లక్ ఎప్పుడు పెద్ద ఫేవర్ చేయలేదు నాకు. మీరు బలి వచ్చారండి. ఏంటి బలి వచ్చారు? ఎంత ఉందో వెనకాల. దట్స్ ట్రూ. అండ్ ఇప్పుడు వచ్చే కొత్త హీరోస్ రోజుకొక యూనో మష్రూమ్స్ లాగా వచ్చేస్తున్నారు. ఇప్పుడు వెళ్ళిపోయేది కూడా అలాగే వెళ్ళిపోతున్నారు. కానీ నువ్వు ఒక కెరియర్ ఇప్పుడు టాప్ హీరోస్ లో వన్ ఆఫ్ ద హీరోను ఆ కన్సిస్టెన్సీ ఉండాలి అంటే వాట్ ఈస్ యువర్ అడ్వైస్ టు ద యంగ్? సక్సెస్ సీరియస్ గా తీసుకోవద్దని సార్. సక్సెస్ ని సీరియస్ గా తీసుకోకుండా ఉంటే చాలు. హ్యాపీగా తీసుకోకు. హెడ్ కి తీసుకెళ్ళుకో చాలా సరిపోతుంది. ఖాళీగా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తుంటారు? అబ్బా సునీల్, జగన్, రాజమౌళి, మీ ఆఫీస్ భలే ఉంటుంది. ఇలాంటి వాళ్ళతో సెన్సిబుల్ గా మాట్లాడుకుంటూ సెన్సిబుల్ గా బిచ్చింగ్ చేసుకుంటూ టైం సినిమా వాళ్ళతోటే ఉంటారు మరి మీరు ఎక్కువ. మోస్ట్ ఆఫ్ ఫిల్మ్స్ అంటే వాళ్ళతోనే కంఫర్ట్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. ఆ వేవ్ లెంత్ ఏమైనా మాట్లాడాలన్నా మా గోల్ మాది. నాకు ఆ గోల్ తప్ప వేరే గోల్ లేదు. నీకు బయటకు వెళ్ళడం ఇష్టం? మ్యూజిక్ ఇంట్రెస్ట్, డాన్సింగ్ ఇంట్రెస్ట్? బాగా ఇంట్రెస్ట్ అండి. నేను సినిమాలో థియేటర్కి వెళ్ళి చూస్తాను. అయినా ఫస్ట్ 1-2 days లోనే వెళ్ళిపోతావు కదా నువ్వు సినిమా? మార్నింగ్ షో. నాకు షూటింగ్ లేకపోతే ఫస్ట్ డే మార్నింగ్ షో. నేను చాలా సినిమాలు నీతోటే చూసాను. అందరం ఒక పెద్ద గుంపు గ్యాంగ్ తో వెళ్ళిపోయి సరదాగా ఉంటుంది. నేను యాక్చువల్ గా చెప్పాలంటే నీతో అలవాటు అయిన తర్వాత నేను థియేటర్కి వెళ్ళి సినిమాలు చూస్తున్నాను. ఐ మీన్ ఇట్. నీతో అలవాటు అయిన తర్వాతే నాకు ఆ ఇంట్రెస్ట్, ఆ పాప్కార్న్ యూనో మన పాప్కార్న్ యు నో వాట్ ఐ మీన్. అండ్ ఈ 1-2 years నుంచే, నాట్ బిఫోర్ యూ, అన్ని చూస్తున్నాను. ఎవ్రీథింగ్. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ కొద్దామా? ఏంటది? మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. రవి, ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్. ఓకే, నేనే నీకు ఆన్సర్స్ ఇస్తాను. ఇద్దరిలో ఒకరినే చూస్ చేసుకోవాలి. ఇది కష్టం, అవన్నీ నో ఎక్స్క్యూజెస్. అడిగిందని బట్టి ఉంటుంది. నాకు అనవసరం, ఏదో ఒకటి చెప్పాల్సిందే. మీకు ఇష్టమైన డైరెక్టర్ కృష్ణవంశీ ఆర్ పూరి జగన్నాథ్? తెలుసు. కష్టం చెప్పడం లక్ష్మి. అయితే ఎక్స్ప్లెయిన్ చేయి. ఇది ఎందుకు ఇష్టం, ఆయన ఎందుకు ఇష్టం, ఈయన ఎందుకు ఇష్టం? కృష్ణవంశీ ఇందాక చెప్పాను. నేను ఫస్ట్ నా స్ట్రాంగ్ బేస్, దాని మీద ఒక అందమైన ఇల్లు కట్టింది పూరి జగన్నాథ్. బ్యూటిఫుల్ గా చెప్పారు. వాహ్ వాహ్. మీకు ఇష్టమైన హీరోయిన్ అనుష్క ఆర్ ఇలియానా? ఇద్దరితో చాలా బాగుంటుంది. వెరీ క్లోజ్, వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఇద్దరు. యాక్చువల్లీ నాకు ఇది ర్యాపిడ్ ఫైర్ నాకు వర్కౌట్ అవుతుంది. ఒకరి పేరు చెప్పడం కష్టం. అయితే అనుష్కలో ఏం ఇష్టం? అనుష్క ఏంటంటే వెరీ వెరీ క్లియర్. నేను తనతో 2 సినిమాలు చేశాను. ఇలాంటి 2 సినిమాలు చేశాను. అనుష్కతో ఎక్కువ కంఫర్ట్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. బికాస్ తనకి ఏమి ఉండదు, చాలా వెరీ మెచ్యూర్డ్. ఇంకా ఇలానే కొంచెం చిన్నపిల్ల, ఇంకా గ్రో అవ్వాలి తను. అదే బోత్ ఆర్ వెరీ స్వీట్. మీకు ఇష్టమైన హీరో బాలకృష్ణ ఆర్ చిరంజీవి? చిరంజీవి. మీకు ఇష్టమైన పాట జింతక జింతక ఆర్ చూపులతో గుచ్చి గుచ్చి చం? సేమ్ అలాగే ఉంది, దగ్గరలాగే ఉంది. ఎందుకంటే ఒక సాంగ్, ఆ సాంగ్ తో అసలు టోటల్ లైఫ్ మారిపోయినాయి. 2 చూపులతో గుచ్చి గుచ్చి సాంగ్ తో. అండ్ జింతాక్ జింతాక్ ఇస్ లైక్ వెరీ వెరీ పాపులర్. 2 ఆల్మోస్ట్ సేమ్ అనాలి. ఇన్ఫాక్ట్ కొంచెం జింతాక్ జింతాక్ ఎక్కువ పాపులర్ అయింది చూపులతో గుచ్చి గుచ్చి కంటే కూడా. నాకు చూపులతో అనిపించింది. మీకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఆర్ చక్రి? కీరవాణి గారికి సంగీతం బాగా తెలుసు. ఓకే, చక్రి తెలియదు. బట్ కీరవాణి లైక్ నీకు కీరవాణి గారు మేము ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఓకే, కీరవాణి వచ్చేసింది ఆన్సర్ నీకు. రవి, మీరు మా షోకి వచ్చినందుకు నా షోకి వచ్చినందుకు థ్యాంక్స్. నేను పిల్లలకు చచ్చిపోయాను. నేను ఫోన్లు చేసి నీ ఊర్లన్నీ నేను అసలు నీ షెడ్యూల్ రవి కంటే ఎక్కువ నాకే ఇప్పుడు బాగా తెలిసినట్టు, రాజా కంటే ఎక్కువ నాకే. థ్యాంక్స్.